రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చి, యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను సూచించినంత మటుకు సాక్ష్యం ఇచ్చాను. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్న వాని నుండి, ఆయన సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూ అధిపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయన చూచును. ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందరు. అవును, ఆమేన్. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు ప్రభువు దేవుడు నాకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఈ సహోదరుడు యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైనను యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము ఆత్మాసుదీపమున పరవాసినైతే, ప్రభువు దినమందు ఆత్మ పరవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి, ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవదోకియా అటు 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. అది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగిగా 7 సువర్ణ ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడిన మెరీచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనివలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకుని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలువెళ్ళుచుండెను. ఆయన ముఖము మహాతేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగా చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటి వాడను కడపటి వాడను, జీవించువాడను. మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాడు. మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు పాతాళ తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, నీ వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతుల్లో నీవు చూచిన 7 నక్షత్రములను కూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు.
ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీ దుష్టులను సహింపలేవనియు, అపోస్తులను కాకయే తాము అపోస్తులమని చెప్పుకొను వారిని పరీక్షించువారు అబద్ధికులని నీవు తెలుసుకోండి. సరే లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతను. అయితే ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదేశిలో ఉన్న జీవ వృక్షమును భుజింపనిత్తను. మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. సంఘము ఆత్మలతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించువాడు 2వ మరణము వలన ఏ హాని చెందడు. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము. వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా, సాతాను సింహాసనమందున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయను వాడు నీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా అందరి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుతాను. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిననట్లు జాగ్రత్తము చేయనట్లను ఇశ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకును నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధన అనుసరించు వారు నీలో ఉన్నారు. కావున వారు మనసు పొందుము. తైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము. అగ్నిజ్వాల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలును స్త్రీని నీవు ఉండనిచ్చి ఉన్నావు. జారత్వము చేయుటకు, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారు మనసు పొందనల్లదు.
ఇదిగో, నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహు శ్రమల పాలు చేతను. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయమును పరీక్షించు వాడును నేనే అని సంఘములన్నీ తెలుసుకున్నాను. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. అయితే తుయతైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, మీపైని మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చే వరకు మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనండి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుప దండముతో వారు ఏలును. వారు కుమ్మరవారి పాత్ర వలె పగలగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది, కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు. కనుక జాగరూకుడవై చావనేయున్న మిగిలిన వాటిని బలపరచు. నీవెలాగూ ఉపదేశము పొందితివో, ఎలాగూ వింటువో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను. ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచు కొనని కొందరు సార్దీస్లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించుతారు. జయించువాడు అలాగూ నా తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవగ్రంథంలో నుండి అతని పేరెంత మాత్రమును పొడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకున్నాడు. లేదు. ఇదిగో, తలుపు నీ ఎదుట తీసేయించి ఉన్నాను. దానిని ఎవడును వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని తప్పించగలను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుకుని తెలుసుకున్నట్లు చేసేదనని. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూవాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొను. జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నడూ లోపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేము, నా దేవుని పట్టణం పేరును, నా కొత్త పేరును వాడి మీద వ్రాసెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు ఇనుగాక. లావొదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము.
ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియుడైన వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చుగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మవేయ ఉద్దేశించుచున్నాను. నీవు నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకకు నా ఎంత కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించి వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఇదిగో నేను తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎద్దుకు వచ్చి అతనితో నాతో కూడా అతడును భోజనము చేయగలను. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండని చెప్పను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, ఇదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉన్నది. మరియు నేను మొదట వినిన స్వరము మూరధ్వని వలె నాతో మాటలాడగా వింటుంది. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కినప్పుడు ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచెదను అనెను. వెంటనే నేను ఆత్మపరవశుడనైనాను. ఇదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. మరకతము వలె ప్రకాశించు ఇంద్రధను సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఆ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుండరు. ఆ సింహాసనంలో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనం మధ్య సింహాసనం చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము కలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. ఆ జీవి చుట్టూను రెక్కల లోపల కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉన్న వారిని ఎదుట సాగిలపడి ఇక యుగములు జీవించుచున్న వారికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృజించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను. దానిని బట్టి
సృజించబడిన కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద అర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము ఇప్పుటకు యోగ్యుడైన వాడెవ్వడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథము ఇప్పబడుటకై చూచుటకై నన్ను ఎవరికి శక్తి లేకపోయాను. ఆ గ్రంథము ఇప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును ఇప్పటికై జయము పొందనని నాతో చెప్పెను. మరియు సింహాసనమునకు ఆ 4 జీవులను పెద్దలకు మధ్యను వధింపబడినట్లున్న గొర్రె పిల్ల నిలిచినట చూచితిని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు నుండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడి దేవుని 7 ఆత్మలు. మరియు ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొను. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులు వీణలను ధూప ద్రవ్యములతో కూడిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలకు గొర్రె పిల్ల ఎదుట సాగిలపడి ఆ పాత్రలో పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవు, నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలో మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేదివి కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనము అనేక దూతల స్వరము వినపడిన. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరంతో చెప్పుచుండే. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములో నున్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వాడికి గొర్రె పిల్లలకు స్తోత్రములు సంఘము ఘనతయు మహిమయు ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక అని చెప్పుట వింటని. ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేసి ఆ గొర్రె పిల్ల